సో మూవీ చూసారా? ఎస్, ఓకే, మహేష్ బాబు ఫ్యానా లేకపోతే ఎవరి ఫ్యాన్ మీరు అసలు? బిగ్ మహేష్ బాబు ఫ్యానే. ఓకే. సో ఎలా అనిపిస్తుంది మూవీ చూసిన తర్వాత? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, వెరీ హ్యాపీ. చాలా బాగుంది మూవీ. ఓకే, ఎలా అంటే చాలా రోజుల తర్వాత మహేష్ బాబుని అంటే త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చినటువంటి మూవీ, సో స్క్రీన్ మీద చూడగానే ఎలా అనిపించింది? యాక్షన్ కానీ ఫైట్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి? లైక్ నాకు చాలా హ్యాపీగా, చాలా ఎక్సైటెడ్గా అనిపించింది చూసేటప్పుడు. చాలా బాగుంది, నాకు నచ్చింది అది. ఎక్సైటెడ్గా అనిపించింది చూడడానికి. మీరేం చెప్తారండి? అంటే మనం చూసాము ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల డాన్స్ వామ్మో అనుకుంటూ కూడా మహేష్ బాబే స్వయంగా కమెంట్ చేశారు. సో డాన్స్ కానీ లేకపోతే మిగతా విషయాలు త్రివిక్రమ్ డైలాగ్స్ పంచ్ ఇవన్నీ ఎలా ఉన్నాయండి? ఇక్కడ శ్రీలీల గారి డాన్స్ కంటే మహేష్ బాబు గారి ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది. అంతకుముందు అంటే మహేష్ బాబు గారిది ఇంత డాన్స్ మేము ఎప్పుడు చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. చాలా ఎనర్జెటిక్గా వేశారు, స్టెప్స్ కూడా చాలా ఫాస్ట్ బీట్ పెట్టారు. ఆయన అంత ఇదిగా వేయడం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట. చాలా బాగుంది మూవీ, మాత్రం చాలా బాగుంది. ఆయన్ని డిఫరెంట్గా చూపించారు. ఇప్పుడు దాకా ఒక రొమాంటిక్ యాంగిల్లోనో ఒక సైలెంట్గా అట్లా ఈ మూవీలో నచ్చిన డైలాగ్స్ ఏంటి? ఎందుకంటే త్రివిక్రమ్ అంటేనే మెయిన్గా మనకి ఆ డైలాగ్స్ గుర్తుంది. ఒకటని రెండని చెప్పలేం, చాలా ఉన్నాయి. 5 మినిట్స్కి ఒకసారి ఒక పంచ్ డైలాగ్ పడుతూనే ఉండింది. చాలా ఓవరాల్గా చాలా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా. చాలా రోజుల తర్వాత ఒకవైపు మనకి ఆ బ్రహ్మానందం కూడా తెర మీద కనిపించారు, ఏం చెప్తారండి? ఇట్స్ ఫైన్ మూవీ అండి అది. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ మహేష్ బాబు ఫ్యాన్, బట్ ఎప్పుడు కూడా నేను అంత బెనిఫిషియల్ ఇప్పుడు రాలేదు బికాస్ ఆఫ్ మై డాటర్. ఇవాళ మూవీ చూశాను, జస్ట్ ఫైన్, వెరీ ఫైన్ దట్ ఈస్ మూవీస్. అంటే మ్యూజిక్ కానీ లేకపోతే మహేష్ బాబు సింగిల్ మ్యాన్ షో అంటారా లేకపోతే ఇది ఓన్టెడ్ మూవీ చాలా బాగున్నది. మూవీ కానీ సాంగ్స్ కానీ మహేష్ బాబుని చూపించిన స్టైల్ కానీ డిఫరెంట్ లుక్, టోటలీ డిఫరెంట్ లుక్. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అది. ఇది దేన్ని అవాయిడ్ చేయడానికి ఏం లేదు. ఇట్స్ అ వెరీ ఫైన్ మూవీ. దట్స్ ఇట్.